ఈరోజు బీజేపీ ఆఫీస్ ప్రెస్ మీట్లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ పసుపు బోర్డును మళ్ళీ అంటూ పదే అవహేళన చేస్తూ మాట్లాడుతున్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఆఫీస్ లేదు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతున్నా రూరల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇంతవరకు లెటర్ ప్యాడ్ లేదు. ఆ రైతులను చూసి, ఆ ప్రజల్ని చూసి, ప్రజల్లో ఉత్సాహం చూసి అదేదో బీజేపీకి ప్లస్ అవుతుందని ఈ మీటింగ్ అయినా గంట 2 గంటలకు ఒక ఆయన జాబ్ అంటాడు, ఇంగ్లీష్లో ఏమంటాడో తెలియదు. ఆయన ప్రశాంత్ రెడ్డి గారు ఆయన చెప్పిన బాగా పేరు అది కస్టడీ పేరు. అంటే ఆయన పసుపుగడ్డ అయిన బాల్కొండలో పుట్టి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏళ్ళ కేసీఆర్ పక్కపొంటి హెలికాప్టర్లో సీట్లు దుమ్ముకుంటా కూర్చొని కనీసం పసుపు రైతులకు ఏం చేశాడు ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు ఆయన ఏం మాట్లాడుతుందో ఆయనకే అర్థమవుతలేదు. ఎమ్మెల్సీ కవిత గారు వారేం మాట్లాడతారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, నేను ఇవాళ భూపతి రెడ్డిని అడుగుతున్నాను, ఏం చేసావు నువ్వు అమిత్ షాని అడుగుతున్నావు. అదే వేదిక మీద ఇలా మంత్రి ఇది జిల్లా ప్రజలకు పసుపు రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మన తిమ్మలాశ్వరరావు గారు స్పష్టంగా చెప్పినప్పుడు నువ్వు కూర్చున్నవాడా? నిజంగా కూడా నీకు ఇది ఉంటే మాట్లాడేది. నేను ఇవాళ అడుగుతున్న భూపతి రెడ్డి గారికి, మీరు సుదర్శన్ రెడ్డి గారి జిల్లా నుంచి గెలిచారు. ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి 18 నెలలు దాటి 19వ నెల ఇవ్వడానికి ఎన్నికలై 19 నెలల లెటర్ ప్యాడ్ కొట్టుకోలేదు. నువ్వు 19 నెలల ఎమ్మెల్యే రూరల్లో ప్రభుత్వ కార్యాలయం ఎక్కడుందో తెలియదు. 118 నియోజకవర్గాల్లో ఆ స్థానిక శాసనసభ్యుడికి ఏదైతే క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటూ క్యాంప్ ఆఫీస్ ఉంది, నీకున్నదా క్యాంప్ ఆఫీస్ అని అడుగుతున్నా. నువ్వు పసుపు బోర్డు గురించి మాట్లాడతావా అని అడుగుతాను నేను. ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నారు. నీ 2 ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యేకి లెటర్ ప్యాడ్ లేదు ఇప్పటికీ సుదర్శన్ రెడ్డి గారికి, నీకేమో క్యాంప్ ఆఫీస్ దిక్కు లేదు. మీరు పసుపు బోర్డు గురించి మాట్లాడే వాళ్ళ అని అడుగుతున్నాను నేను. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుకుంటూ చెల్లికి మళ్ళీ పెళ్ళి అని అంటున్నాడు. ప్రశాంత్ రెడ్డి గారు, అది పసుపండి, నీకు ఆ మాట మాట్లాడేది నోరెట్లా వచ్చింది అని అడుగుతున్నాను నేను. 175 మంది నీ ప్రాంతంలో ప్రతి గ్రామం నుంచి, బాల్కొండ నుంచి ప్రతి గ్రామం నుంచి నామినేషన్ వేసి నీ బాబు బిడ్డను కవితను చిత్తుగా ఓడగొట్టేందుకు కారణమైన పసుపు రైతుల ప్రాంతంలో ఉంటచ్చినోడివి, నీకు నోటికి ఎట్లా వచ్చింది మళ్ళీ పెళ్ళి అని చెప్పి దౌర్భాగ్యంగా మాట్లాడుతుంది వాళ్ళని నేను చెప్పేది. అదే వేదిక మీదకి వచ్చి అమిత్ షా గారు మాట్లాడుతూ చెప్పారు, దేశవ్యాప్తంగా చూసి అమిత్ షా గారు వచ్చినారు కదా, ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సింది, కలకత్తాలో ఉండాల్సింది, సాంగ్లీ లాంటి కమర్షియల్ మార్కెట్ ఉండాల్సిన కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ తీసుకొచ్చిండు. ఇన్నేళ్ల చరిత్రలో ఒక జాతీయ బోర్డుకు ఇందూరోడు ఎవడన్నా ప్రెసిడెంట్ చైర్మన్ ఉన్నాడా అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఏ బోర్డు అయినా సరే ఇందూరుకు సంబంధించిన ఒక వ్యక్తి బోర్డు చైర్మన్ ఉన్నాడా అని అడుగుతున్నాను నేను. ఇవాళ పసుపు బోర్డుకు ఇందూరు బిడ్డలు మల్లెగంగ రెడ్డి చైర్మన్ చేసుకుంటే అభినందించాల్సిన పోయింది. ఢిల్లీలో, కలకత్తాలో, బాంబేలో ఉండాల్సిన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇందూరు గడ్డ మీద పెట్టి ప్రైవేట్ ఆఫీసు, ఒకడేమో మా బాబుకి టీఆర్ఎస్ కట్టించిన ఆఫీసు 57,000 రూపాయల కిరాయి ఇచ్చి ప్రభుత్వం నుంచి 2 ఎకరాల భూమి అడిగినాం. 2 గెలిచిన మీ ఎమ్మెల్యేలకు ఒకటి లెటర్ ప్యాడ్ దిక్కు లేదు, ఒకటి ఆఫీస్ దిక్కు లేదు. మీరు మాట్లాడతారు. 10 ఏళ్ళు అధికారం చేసిన టీఆర్ఎస్ వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. ఎన్నిసార్లు ప్రారంభిస్తారు? మొన్నటి దగ్గర మా ఆఫీస్ ఎక్కడ అంటే ఎంత కుళ్ళు కుతంత్రం ఉందంటే వీళ్ళ దగ్గర. నేను ఇవాళ చెప్తున్న టీఆర్ఎస్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు ఖబర్దార్ మీద, ఇది రైతులకు సంబంధించి. నిన్న అమిత్ షా గారు అదే వేదిక మీదకించి ఈ కమర్షియల్ క్రాప్స్కు జాతీయ స్థాయిలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
దాని ప్రాంతీయ కార్యాలయాన్ని నిధులు తెస్తారని ప్రకటించాడు. అదే వేదిక మీదకి పాలిటెక్నిక్ గ్రౌండ్లో పసుపు రైతుల సమ్మేళనం, రైతు మహాసమ్మేళనం నుంచి ఏదైతే ఆర్గానిక్ పంటలు ఉంటాయో పంటలకు సంబంధించిన జాతీయ కేంద్రం ఏదైతే ఇది ఉందో, జాతీయ ఇది ఉందో దానికి సంబంధించిన రీజనల్ ఆఫీసర్ తీసుకొస్తామని చెప్పాడు. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్, ఇప్పుడు పల్లె గంగారెడ్డి గారు వారి టీం ఏదైతే వాళ్ళ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారికి ఆ జిల్లా పరిషత్ బ్యాక్ సైడ్ ఒక 2 ఎకరాలు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పోయింది. అక్కడ 2 ఎకరాలు ఏర్పడితే 2 ఎకరాలు ఇస్తే పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడికి సంబంధించిన ఈ భారతదేశం సంబంధించిన 23 రాష్ట్రాల వాళ్ళు నెలలో 2 నెలలకు మీటింగ్కో అక్కడికి రావడం, ఇంకేదైనా జాతీయ బోర్డు. ఎందుకంటే నిన్న మనం చూసాం ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు. కామర్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, స్పైసెస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, పసుపు బోర్డు, టర్మరిక్ బోర్డు సంబంధించిన వాళ్ళు, ఇంతమంది అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంది హైదరాబాద్ ఎయిర్పోర్టుకు 170 కిలోమీటర్ల దూరంలో ఒక కేంద్ర కార్యాలయం పెట్టడం ఏంది? కేవలం ధరంపురి అరవింద్ అనే వ్యక్తి ఈ పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూద్దామని తాపత్రయంతో తెచ్చిన ఆఫీసే ఆ పసుపు బోర్డు కార్యాలయము. మీరు 18 నెలల నుంచి పడీది వాడేస్తే ఆడ దేశీ చికెన్ అమ్మబడు అని చెప్పి గోడల మీద రాసుకుంటారు. అసాంఘిక శక్తులకు అడ్డా అయింది అది ఏదైతే ఆఫీస్ ఉండదో, ఇలా దాన్ని పావనం చేసి ప్రజలకు ఉపయోగపరంగా చేసింది పసుపు బోర్డు కార్యాలయం. అలాంటి కార్యాలయాల గురించి అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ మాట్లాడడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇది ఖండన చేయకపోతే వాళ్ళని వదిలేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆనందంగా ఉన్న రైతు ఎందుకు వాదన ఆవేదన, చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు, సార్ ఆడికి అంతకంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు సార్ మన దాని నుంచి వస్తలేదని అంటున్నాం. నేను ఇప్పటికైనా చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డికి కానీ, భూపతి రెడ్డికి గారికి కానీ, లేదు కవిత గారికి కానీ, ఇంకా మీరు పసుపు బోర్డుని ఇంకా ఎన్నిసార్లు తీస్తే అన్నిసార్లు అరవింద్కు మంచి జరుగుతుంది తప్ప మీకు చెడు జరుగుతుంది తప్ప దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఇప్పటికైనా మీ మాటలు వెనుక తీసుకోవాలి, పసుపు రైతులకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా హిందూ శాఖ దగ్గర డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మరొకసారి ఈ సమావేశాన్ని ఏదైతే అంత మంచి బహిరంగ సభను వారు ఎక్కడ కూడా అలసట లేకుండా వారు వస్తుంటే చెప్పాడు, మాతో మాట్లాడిన క్షణాల్లో చెప్పాడు, ఎంతమంది 1000 మంది రోడ్డు మీదకి ఎత్తి మహిళలు కనబడిన తర్వాత అనుకున్నాడట అసలు బహిరంగ సభలు ఎవరు ఉన్నారా లేదా అని. కానీ బహిరంగ సభకు వచ్చిన తర్వాత చూశాడట ఇంతమంది ఉన్నారట. నేను చెప్పాను, సార్ వీళ్ళిద్దరే కాదు సార్, మీరు చూసింది సగం, ఈడ సగం, ఇంతకు 2 పోలీసు వాళ్ళు బయట ఆపేసారు. ఎందుకంటే తొక్కిసలాటలు అయితే జిల్లా యంత్రాంగము ఆ గ్రౌండ్ కెపాసిటీ దానికి డబుల్ కెపాసిటీ అక్కడ ఉన్నారు. ఇంకా బసెస్ వదిలితే ఆ క్రౌడ్ను వదిలితే ఎక్కడ తొక్కిసలాటని చెప్పి జిల్లా యంత్రాంగం అప్పుడు మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ, సార్ వద్దు సార్, మీ మంచికి చెప్తున్నాం, ప్రజల మంచికి చెప్తున్నాం, ఇక్కడ తొక్కిసలాట అయితే అంటే ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి ఏ రకంగా సభ విజయవంతమైంది. కాబట్టి ఇట్టి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఇందూరు భాజపా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.